హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ ఐ రిమెంబర్ ఇట్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే కనుక మీరు కనుక ప్రెగ్నెన్సీలో ఉన్నా ఆర్ఎల్స్ అంటే ఏ మంత్లో ఉన్నా సరే 0 to 9 months క్యారింగ్లో ఉంటే కనుక ఈ వీడియో కంపల్సరీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫీలింగ్. మీరు ఏ మంత్లో ఉన్నా సరే మీరు డైరీ రాయడం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిరోజు ఏ చిన్న మూమెంట్ అయినా సరే మీరు కనుక డైరీ రాసుకున్నట్లయితే ప్రతి ఒక్క మెమొరీని మీరు క్యాప్చర్ చేసుకున్నట్టే, స్టోర్ చేసుకున్నట్టే. సో ప్రతిరోజు ఏ మూమెంట్ అయినా సరే అది రాసుకుంటే ఆఫ్టర్ బర్త్, బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మనకే ఆఫ్టర్ బర్త్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ బర్త్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క మూమెంట్ ఒక్కసారి రివైజ్ చేసి చూసుకుంటే అబ్బా ఇంత పెయిన్ఫుల్ డేస్ ఫీల్ అయ్యామా, ఇంత జాయ్ఫుల్ డేస్ ఫీల్ అయ్యామా, ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉండేవా మనకి, ఇవన్నీ కూడా రికలెక్ట్ అవుతూ ఉంటాయి. అవి చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా. సో కంపల్సరీ డైరీ అయితే రాసుకోండి. ఈవెన్ మీరు 9th monthలో ఉన్నా సరే కంపల్సరీ డైరీ అయితే రాసుకోండి. నేను ఇప్పటికీ కూడా ఇప్పుడు నా బేబీకి 3rd month అయితే వచ్చింది. స్టిల్ నేను ఇప్పటికీ కూడా రాస్తూ ఉంటాను. ఒక ప్రైవేట్గా ఒక డైరీ వాడికంటూ స్పెసిఫిక్గా పెట్టుకున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. సో ఆ డైరీ నేను 0 to నాకు ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానని తెలిసిందో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక మూమెంట్ని నేను ఈవెన్ నాకు రోజు ఎటువంటి మూడ్ స్వింగ్స్ ఏం లేకపోయినా సరే నా టమ్మీ గురించి ఫీల్ అవుతూ నేను చాలా రాసుకునేదాన్ని. ఇప్పుడు అవి రివైజ్ చేసి చూసుకుంటే కనుక అబ్బా ఎంత మంచి డేస్ అసలు అవి అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అబ్బా నేను ఎన్ని వామిటింగ్స్ని ఫేస్ చేశానా, ఇంత మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసుకున్నానా నేను, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో మీరైతే మిస్ అవ్వద్దు ఈ మెమొరీస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కంగ్రాచులేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా క్యారింగ్లో ఉంటే కనుక కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్లీజ్.